మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం మీద అనేకమైన వివక్షత కనిపిస్తున్నది. అంటే మిగతా మతస్థులు ఇతర అవగాహన లేని వాళ్ళు చేసినట్టు అర్థం ఉంది. మన తిరుపతి, మన తిరుమల, మన హైందవ ధర్మము, మన హిందూ ధర్మము అని బిఏ నాయుడు వదలుకొట్టాడు గతంలో అదే చైర్మన్గా. ఇప్పుడు మరి అదే వ్యక్తి అక్కడ ముంతానికి ఇచ్చినప్పుడు ఈ శాంటిటీ పవిత్రత కాపాడాలని చెప్పాడు. మరి ఈరోజు ఏ వాళ్ళకి ఫలం వచ్చి నాకు అర్థం కావట్లేదు. అదే కుటుంబ ప్రభుత్వము, అప్పుడు రద్దు చేసిన ప్రభుత్వము మళ్ళీ అదే వాబడే గ్రూప్కి పేరు మార్చడంతో ఆ భూములు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఇలా మనమే హిందువుల పట్ల సమంగా ప్రవర్తించకపోతే ప్రపంచం హర్షించదు. అందులో ముఖ్యంగా సనాతన దైవము, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మనం చూసాం. ఎంతోమంది ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళారు, గాలిలో కలిసిపోయారు, మనకు తెలుసు. చాలా అనుభవాలు కనిపించాయి కూడా. అలాగే హిందూ ధర్మం కోసం హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మీరు చేసిన తప్పిదాన్ని మా శ్రీనివాసానంద స్వామి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు మాకు ఓ రకమైన ఈ ధర్మ పోరాటంలో ఆయన మాకు ఉత్తేజం. అటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ కోర్టు చేసిన గతంలో ఆయన చేసి మీరు రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు అదే స్థలాన్ని చెప్పారు స్వామి విలువ 465 కోట్లని. అంటే ఏమిటి మీరు ఆటలాడుకుంటారా? హిందూ దైవం అంటే మీకు లెక్కలేదా? హిందువులు అంటే మీకు అసలు చులకనగా ఉందా? మా స్వామి చెప్పాడు జ్యోతిస్వామి, హిందువుల పట్ల మీరు వివక్షగా వివరించి తీరు, దీన్ని మార్పు అనుకోవాలని చెప్తూ దీన్ని మేము గరిహిస్తున్నాం. ఇది మీరు వెంటనే ఆ 45 అనేటువంటి ఏదైతే చట్టం చేసారో దాన్ని రద్దు చేసి ఆ భూమిని మళ్ళీ వెనక్కి తీసుకుని హిందువులకు అనుకూలంగా వ్యవహరించాలని కోరుతూ ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. హరే శ్రీనివాస.